ముందుగా మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన శక్తి సైనికాల డివిజన్ మల్లికార్జున నగర్లో షీట్ నెంబర్ 1లో ఉత్తర డ్రైనేజ్ మంజూరైన సందర్భంగా మన ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. దీనికి 17 లక్షలు మంజూరైనాయి. దీనికి మా పరమేశ్వర సహకారంతో ఈరోజు ఈ పనులు ముందడుగు పడ్డాయని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ మల్లికార్జున నగర్ ఏదైతే ఉందో గతంలో టీఆర్ఎస్ పార్టీ ఇది దత్తత తీసుకున్న కాలనీ, ఆ రోజు ఏదైతే దత్తత తీసుకున్నారో ఎలా వేసిన గొంగడి గత 10 సంవత్సరాలు గడిచినా కూడా ఇప్పటికి కూడా అలాగే ఉంది. మేము అదే చెప్తున్నాము ప్రజలకు కానీ ఈ కాలనీవాసులకు కానీ. ఒక్కసారి మీరు ఆలోచించండి, గత 10 ఏళ్ల ముందు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో ఆ రోజు డెవలప్మెంట్ చేసిన డ్రైనేజ్ రోడ్లు అవే మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ ప్రజాపాలన వచ్చిన తర్వాత గత ఈ 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మల్లికార్జున నగర్లో మళ్ళీ కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే పని జరుగుతున్నాయి. ఇది మీరు కాలనీవాసులు అందరూ ఒకసారి గుర్తుంచుకోవాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మేము మల్లాపూర్లో ఇంకా మరిన్ని డెవలప్మెంట్ పనులు మా పరమేశ్వర సహకారంతో ఇంకా డెవలప్మెంట్ చేసి చూపిస్తామని, రాబోయే ఏదైతే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయో రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మీ కాలనీ వాసులు అదే మల్లాపురం వాసులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి. మేము ఒకటే తెలియజేస్తున్నాం ప్రజలకి, ఒక్కసారి మీరు ఆలోచించండి. మేము ఈ పాలాభిషేకం చేయడం ఏదైతే ఇప్పుడు మా తోటి లీడర్ చెప్పాడో ఇది మేము ఎందుకు చేస్తున్నామంటే అందరికీ తెలియజేయాలనే చేస్తున్నాము. ఎందుకంటే మేము తెచ్చిన పనులు మా పరమేశ్వర సహకారంతో తెచ్చిన ఫండ్ ఏదైతే ఉప్పల్ కానీ మా మల్లాపురం డివిజన్ 2 డివిజన్లు కానీ అందరూ వాళ్ళే మేమే తెచ్చినామంటున్నారు. అది కాదు, ప్రజలకు తెలియజేయడం కోసమే ఈరోజు ప్రతి బస్సీ వాడవాడన మేము డెవలప్మెంట్ చేస్తూ పాలాభిషేకం చేస్తూ మేము ప్రజలకు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ ఏదైతే ప్రోగ్రామ్కి ఈ కాలనీవాసులు అదేవిధంగా తోటి లీడర్లు అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా రేవంత్ అన్న గారికి, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారికి, వజ్రేష్ యాదవ్ గారికి, పరమేశ్వర గారికి సభాముఖంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న గారి నాయకత్వం, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం.